గురించి అంటే ఈవేళ చెప్పిందంతా చాలా బాగుంది, నాకు నచ్చేసింది. నచ్చడం అంటే ఎప్పుడు నచ్చుతుంది. నేను ఎప్పుడు పని పూర్తి చేసుకుని పని ఉన్నప్పుడు నేను అసలు వినయను. అసలు సౌండ్లు అయ్యి ఫ్యాన్ కూడా కట్టేసింది మరి ఏంటన్నా. ఆ ఫ్యాన్ ఇప్పుడు మరీ ఉడికెడితే ఏసీ అన్న వేస్తాను, ఫ్యాన్ కట్టేస్తాను, ఊరు వచ్చేస్తుందని అలా వింటూ ఉంటాను. అది ఏంటంటే భయం గురించి చెప్పారు కదా. భయం అంటే అదే చిన్న వయసులో పక్క పోర్షన్లో నలుగురు ఉంటారు, అలా పక్క వాళ్ళు ఉంటారు కదా, వాళ్ళు ఏ చెప్పుకుని మన మీద నెట్టేసిన రోజులు ఉంటాయి. ఏంటి ఇలా అయింది అని కొంచెం అలాగా వాళ్ళు అదొక రకమైన అది ఉండేది. అది పోయింది కొన్నాళ్ళు పోయాక. ఇప్పుడు నేను ఎవరికి టచ్ ఉండను అసలు. ఎవరిని నా దగ్గరికి రాను, ఒంటరిగానే ఉంటాను. కావాలని అలా అయ్యాను, అలా ఉండాలనే ఉంటాను. ఎప్పుడన్నా తప్పనిసరిగా అయితే ఫంక్షన్కి వెళ్తాను, స్వచ్ఛంగా అయితేనే కానీ భోజనం చేయను ఎప్పుడుని. వాళ్ళు ఎప్పుడన్నా పొరపాటున చేస్తే మొదలుపెట్టిన మధ్యలో ఒకసారి అలా వింటూ గబగబా 2 ముద్దలు తింటాను. అదైనా బాగా ఆకలి అనిపించి లేకపోతే లేదు మనం తింటాము. ఓ ఇంటికి చేయమని దీపం పెట్టుకుంటాము. 10 లోపల అన్నీ కానిచ్చేస్తాం. తర్వాత స్వచ్ఛంగా కూడా ఎదురు చూస్తూ ఉంటాను. ఇది నా దినచర్య. ఇంకేంటంటే భయం గురించి మాట్లాడేసింది. అది నాకు చిన్న వయసులో మంది జనాలు మా వారు ఏదన్నా ఆఫీసులో వచ్చి ఏమన్నా చెబితే నేను మర్చిపోతానేమో, చెబుతానో లేదో, అదొక అలాంటివి భయాలు అంతే. అవి తర్వాత పోయినాయి అనుకోండి. ఒక ఇన్సిడెంట్, మా మేనత్త కూతురు మాకు వదిన అవుతారు, పెద్ద ఆవిడ సడన్గా పోయారు. పిల్లలు ఇంకా పెళ్ళిగా వస్తారు, మొన్నడు పుట్టినరోజు. ఆవిడ వయసు కూడా పెద్ద ఏం వయసు కాదు. అప్పుడు చిన్నప్పుడు పెళ్ళిళ్ళు చేసేసేవారు కదా. పిల్లలకే తల్లికి 15 ఏళ్ళు 16 ఏళ్ళు కూడా తేడా ఉండదు. అలా అయితే ఆవిడకి నాకు 10 ఏళ్ళు తేడా ఉంటుందేమో, 10 ఉంటుందో కానీ వదిన అవుతారు, మేనత్త, సొంత మేనత్త కూతురు. ఆవిడ సడన్గా పోయారు. అప్పట్లో ఇలాగ ఆటలు ఎక్కువ వచ్చి పోవటాలు తక్కువ. అయితే ఆవిడ పోవటంతో పిల్లలు పెద్దోళ్ళే కానీ ఇంకా పెళ్ళిళ్ళు అవ్వలేదు. సరిగ్గా పెళ్ళి ఇంకా చేద్దాం అనుకునే టైంలో పోతే ఆవిడ సావు నాకు ఇంకా అత్తమాన ఆవిడే గుర్తొచ్చేసేవారు, ఆడ పిల్లలు గుర్తొచ్చేసేవారు. అదేంటంటే ఆ పిల్లల ఏడుపులు, అమ్ముంటే ఒక రకంగా ఉంటారు కదా, అమ్మ అంటే ఏంటో అవన్నీ ఎక్కువ బాధపడతా ఉండేదని. మా అమ్మ కూడా బాధపడేది, మేనగోళ్ళే కదా. అయ్యో వాటికి పిల్లలకి అన్నీ ఆవిడే సర్దుకునేవారు, పోయారు అనుకుంటా ఉండేది. నేనైతే కూరలు పొద్దున్న మా వారిని ఆఫీస్కి పంపేసి పిల్లడికి ఇడ్లీ అది పెట్టేసి స్కూల్కి పంపి కూరలు కోసుకుని వంట చేస్తూ ఉండేది. ఆ కూరలు కోసేటప్పుడు ఏడుపు వచ్చేసేది, నిజంగా ఏడిచేసేదాన్ని. అప్పుడు ఆ తర్వాత సంవత్సరానికో 2 సంవత్సరాలకో చాలా భయం అనిపించేది. రోడ్డు మీద వెళ్ళటానికి కూడా భయం అనిపించేది. ఆ భయం తర్వాత షిరిడీ వెళ్ళాక నాకు అంతకుముందు గురువులు ఎవరు లేరు. షిరిడీ బాబానే గురువు అనుకుని పూజించేదాన్ని. షిరిడీ వెళ్ళకముందే గురువుగా పెట్టుకున్నాను. అలా సడన్గా షిరిడీ వెళ్ళాము, బాబుని తీసుకుని షిరిడీ వెళ్ళిన తర్వాత అక్కడ 3 రోజులు అలా ఉన్నాము. ఆ షిరిడీలో దండం పెట్టుకున్నాను. అంతా అయిపోయిన తర్వాత ఇంటికి వచ్చేసిన తర్వాత మామూలుగా ఎప్పుడు మళ్ళీ దినసరి పూజ అన్నీ చేసుకుంటూ ఉండేదాన్ని. ఆ భయం లేదు, భయం పోయినట్టు అనిపించింది. అసలు ఇంకప్పటి నుంచి పెద్ద భయాలు అనిపించట్లేదు. ఎవరన్నా పోయినా కానీ బాధ వస్తుంది కానీ భయం అనిపించట్లేదు. మన ఇంట్లో కూడా సడన్గా ఎవరన్నా పోయినా, మా వారే పోయారు సడన్గా, నాకేమీ అనిపించలేదు, అసలు ఏడిపే రాలేదు. ఒక రాయి పడినట్టు అయ్యింది, అలా ఉండిపోయాను అంతే. ఏదో ఇంట్లో సమస్యలు ఉంటాయి కదా, ఈ బాధ్యత ఉంటుంది కదా, ఆ బాధ్యతను అలా నెరవేర్చుకుంటా ఇప్పుడు దాకా ఈదుకుంటా వచ్చాను. అది అలా పక్కన ఉండగానే ఇలా ఆధ్యాత్మికలో మా వయసులో అందరూ ఆధ్యాత్మికలే. మా అమ్మమ్మ, మా అత్తయ్య, అమ్మమ్మే అత్తగారు, అమ్మమ్మ, మా అమ్మ అంతా వాళ్ళు లలితా స్వరూపులు అనుకుంటాను నేను. అప్పుడు నాకు అర్థం అవ్వలేదు. అంత సత్యంగా చెప్పాడు, అంత వాళ్ళు అలా చెప్పలేదు కానీ వాళ్ళు అంతటి వాళ్ళు అన్నమాట. అయితే ఆ వయసులో పుట్టిన వాళ్ళనో ఏంటో అది నాకు చిన్నప్పటి నుంచి కొంచెం ఉంది, ఆధ్యాత్మిక కింద ఉంది. హరికథలు వింటాం, బుర్రకథలు వింటాం, మా వారితో పాటు వెళ్ళిపోయి ఇంకా అలా ఉండేదాన్ని. దానివల్ల ఏంటో నాకు బాగానే ఉంది. దానివల్ల ఏంటో అంతా ఎవరు చెప్పినా బాగా అర్థం అవుతుంది. ఇప్పుడు కళావతం చెప్పింది చాలా బాగా అర్థమవుతుంది, బంగారం చెప్పింది చాలా బాగా అర్థమవుతుంది. అంతకుముందు వీళ్ళెవరో లేనప్పుడు నేను మన భీమవరం ఎవరు వచ్చినా సత్సంగాలు వింటూ ఉండేదాన్ని. ఎవరు దత్త స్వామి అంటే బెంగళూరు
దత్తస్వామి ఉన్నారు కదా, మసూరు ఆయన వచ్చేవారు. ఆయన దగ్గరికి వెళ్ళి అప్పుడు కొత్తలో ఆయన భాష ఎవరికి అర్థమయ్యేది కదా, ఆయన వెళ్ళేదాన్ని. తర్వాత ఇప్పుడు భాష చెబుతున్నారులేండి. అది అలాగే ఈయన గరికపాట ఆయన ఈ మధ్యన వస్తున్నారు. సెకండ్ టైం ఒకసారి వచ్చారులేండి, 3 రోజులు. జనాలు ఇంకా నడాలే చచ్చిపోయారు, అంత జనం. అది టీవీలో వింటున్నాను కదా, వింటాను, వినేదాన్ని. ఇప్పుడు అలా ఏం వింటలేదులేండి. ఇంకా ఇందులోకి వచ్చేసాం. మా కళావతమ్మ ఇదే వింటాను, వీడియోస్ చేసుకుంటున్నాను, అవి ఎక్కించుకుంటాను, మళ్ళీ వింటాను. ఇది నాకు చాలా బాగుంది. అమ్మ సిన్ని చెప్పిన మాటలు నాకు చాలా బాగా నచ్చినాయి. ఎందుకంటే అది నాకు జరుగుతుంది. మేము ఎప్పుడు మా వారు నేను ఏ పెళ్ళికి వెళ్ళినా ఇద్దరం కలిసి వెళ్ళటం, నిమిషంలో వచ్చేయటమే. ఒకళ్ళే అన్నం తినేవాళ్ళం, ఒకళ్ళు తినేవాళ్ళం కదా. అక్కడ వడ్డనలు అవ్వవు కదా, ఎవరికో వాళ్ళకి, ఆడవాళ్ళకి కానీ మగవాళ్ళకి కానీ ముందెట్టేస్తారు. ఆ తర్వాత రెండోసారి పెట్టేటప్పుడు లేట్ అయిపోతుందని ఎవరో ఒకళ్ళు వచ్చి ఇంట్లోనే తింటాం. అది కాకుండా మనం వెంటనే వచ్చేస్తాం కదా, మన వెనకాల మాటలు నాకు బాగా తెలిసిలేండి. నలుగురు కూర్చున్నప్పుడు నేను ఒకదాన్ని వెళ్ళి కూర్చున్నా, నాకు ఇంట్లో ఎప్పుడు పనులు, చుట్టాలు, పిల్లలు అలా అలా ఉండేదాన్ని. మీటింగ్లో ఎక్కువ ఉండేదాన్ని కాదు. ఒకవేళ ఉన్న 10 నిమిషాలు వచ్చేస్తే మన గురించి అక్కడ చర్చింపులు, అదంతా నాకు ఎప్పుడు జరుగుతూనే ఉంది, ఇప్పటికీ జరుగుతూనే ఉంది. మనం వాళ్ళ ఇంటికి వెళ్ళకపోయినా, వాళ్ళు మన ఇంటికి రాకపోయినా మన మీద కన్ను ఉంచుతున్నారన్నమాట. ఆ కన్ను నాకు ఇష్టం లేదు. పోనీయండి, ఇంకా సత్సంగంలో ఉన్నాం కదా అని వదిలేసాను. ఇప్పుడు ఒంటరిగా బతకాలి, ఒంటరిగానే ఉండాలి, ఒంటరిగానే సత్సంగం వినాలి, ఒంటరిగానే నా పూజ, ఒంటరిగానే అంతా ఒంటరిగానే. అసలు మా ఇంటికి ఎవ్వరూ రారు, నేను వెళ్ళను. ఏంటంటే పలకరింపులు ఉంటాయి, ఏదన్నా ముఖ్యమైన చోటకి వెళ్ళవలసి వస్తే వెళ్తాము, ఎవరో ఒకళ్ళు వచ్చి కారులో తీసుకొచ్చి దింపుతున్నారు, అదొక ఇది అనుకోండి. అన్నిటికీ ఎగరేసుకుంటే వెళ్ళను. రాత్రి పెళ్ళిళ్ళు అయితే మా చుట్టాలు కాదు, సొంత వాళ్ళైనా వెళ్ళను. పగలైతే ఏదో అడుగు కనిపించి వస్తాను. ఎంత 60 ఏళ్ళు దాటిపోయాక ఇంకా వెళ్ళి మనం పడేసేసి అందరినీ ఇబ్బంది పెడతామండి. నా ఇంటికి పక్షులన్నీ వస్తాయి, చిలకలు వస్తాయి, ఆవులు వస్తాయి. సినిమాగా దత్తాత్రేయ కుక్క అని అది వచ్చి మరి కళావతం సత్యంగా వింటుంది. మా ఇంటికి ఒక కుక్క వచ్చి 12ంటికి 11ంటికి వస్తుంది. వచ్చి ఆ మూలను అలా పడుకుంటుంది తులసి మొక్క దగ్గర. పోనే అని పడుకొని ఇస్తాను. ఎవరన్నా వస్తే గేట్లు తీసుకుని వచ్చేస్తుంది. ఈ సత్సంగం అయ్యాక అప్పుడు లెగుతుంది, లేచి తట్టేస్తుంది చెవులు. అప్పుడు నేను కొంచెం అన్నం వేస్తాను. పోనీ వచ్చింది కదా అని అన్నం వేస్తే తినేసి ఇంకెళ్ళిపోతుంది. అది సత్సంగం వింటుంది. దాని జన్మ అన్నం చేసుకుంటా వస్తుందేమో. అలాగే చిలకలు వస్తాయి, చిలక కూడా 2-3 గంటలు వింటుందంట అక్కడ దాని మీద నుంచుని. వాళ్ళు వీడియోలు తీశారు పక్క వాళ్ళు అయ్యి. అది చిలక వింటుంది. నేను ఏదన్నా చదివినా దత్తపారాయణ ఏదన్నా చేస్తే అలా వింటూ ఉంటుంది. అది తర్వాత చిన్న పిచ్చుకలు కూడా వస్తాయి, వెళ్తాయి, ఆడుకుంటాయి, వెళ్తాయి. నిన్న 4 రోజులు పెట్టి ఒక ఎలకొస్తుంది. ఎలకొచ్చి నేను పుస్తకం చదువుతాను ఏంటుంది, ఈవేళ సత్సంగం చెబుతా అంటే వచ్చింది. ఈవేళ ఈరోజు నేనేమో మేత పెడుతున్నాను, ఎలాగో వస్తున్నది కదా అని 2 టమాటా ముక్కలు, అటుకులు, బియ్యం అలాంటివి ఏ పెడితే అవి కొంచెం తినటం, వినటం, వెళ్ళటం. ఇదంతా పగల. మరి అసలు ఎలక మన మనుషుల దగ్గరికి రావు కదా, నేను గడపలోనే ఉండి ఏంటంటే నా దగ్గరికే వస్తున్నాయి. అదొక ఆనందం. వాటి జనం అన్నీ చేసుకుంటున్నాయేమో అంతే అనుకుంటున్నాను, చిన్ని అన్నట్టు. అయ్యే నయ్యేమో దాన్ని చేసుకుంటున్నాయి మనుషుల కన్నా అని నిన్నామన్నా అనుకున్నాను నేను మనసులో. మనుషులు అయితే ఎవరు వినరు మంచి మాటలు, అవి బాగానే అంటున్నాయి అని అనుకున్నాను. ఇది చాలా నాకు ఆనందం అనిపించింది చిన్ని చెప్పిన మాటలు. అసలు వాళ్ళ గురించి వాళ్ళు ఆలోచించుకుంటలేదు, ఎప్పుడు ఎదటోళ్ళ గురించి ఆలోచించుకుంటారు. ఎదటోళ్ళ గురించి అది వండుకు తింటుందా, ఒకతే ఉంది సుఖపడిపోతుంది, ఒకతే ఉందంట సుఖపడిపోతుందంట, ఇలాంటి మాటలే వస్తున్నాయి. ఇవన్నీ నాకేంటో బాధ అనిపించేసి ఇంకా అందరినీ కట్ చేసేసాను, మొత్తాన్ని కట్ చేసేసాను. బంధువుల్లో వెళ్ళకూడదు ఉండకూడదు అని కాదు, ఎందుకు వేస్ట్, అన్నీ వేస్ట్ మాటలే వస్తున్నాయి. ఎందుకు దూరంగా ఉంటే గొడవ ఉండదు అని. ఈ సత్సంగం చాలా, ఈరోజు సత్సంగం చాలా నాకు బాగా నచ్చేసింది. ఇది నేను వాయిస్ రికార్డ్ పెట్టుకుందాం అనుకున్నాను, అది నెట్లోకి రాదు. అందుకని ఇది అందరికీ తెలియాలి, నాకు తెలియాలి, అందరికీ తెలియాలి. చిన్ని చాలా బాగా మాట్లాడారు, అమ్మ చాలా బాగా మాట్లాడారు. అమ్మకి ధన్యవాదాలు, కళావతమ్మకి నా ధన్యవాదాలు. చిన్నికి కూడా ఆశీర్వాదాలు, నా మీద చిన్న ఒడిసి ఆశీర్వాదాలు అనుకుంటూ అందరూ బాగుండాలి, మనం బాగుండాలి, అందరూ బాగుండాలి, మనం బాగుండాలి. సర్వే జన సుఖినో భవంతు, సర్వే జన సుఖినో భవంతు. ఓం లోకా సమస్తా సుఖినో భవంతు, లోకా సమస్తా సుఖినో భవంతు. ఓం ఓం ఓం
నిత్య శుభమంగళం ఆరోగ్యమంగళం అందరికీ ఆరోగ్యమంగళం అందరికీ అన్నీ కావాలి ఆరోగ్యమంగళం ఐశ్వర్యం కళ్యాణ మంగళం రాముడి కళ్యాణం అవుతుంది అందరూ కళ్యాణం చూసి అత్యంతరేసుకుని కళ్యాణాలు అవుతాయి అన్నట్టు అందరూ బాగుండాలి మనం బాగుండాలి ఓ లోకా సమస్తస్కునో బంతు లోకా సమస్తస్కునో ఓం శాంతి శాంతి శాంతి